పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రైతు మిత్రులకు నమస్కారం. మనం ఈ వీడియోలో మిరప తోట గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అయితే మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీడియో లాంగ్ అయినట్లయితే దీన్ని 2 భాగాలుగా విడుదల చేయడం జరుగుతుంది. మిరప తోట వేయాలనుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేలల యొక్క ఎంపిక. మనకు ఈ నేలలను బట్టే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకున్న నేల నల్లరేగడి నేల అయితే మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అదే ఒండ్రు కలిగినటువంటి నేలలు, నల్లరేగడి నేలలు, ఈ 2 మిరప తోటకు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ నల్లరేగడి నేలలో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అదే వెండ్రుతో కూడిన మట్టి కలిగినటువంటి నేలలలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి తడులు మనం వెంటనే ఇయ్యాల్సి వస్తుంది. మనం నల్లరేగడి నేలను తీసుకున్నట్లయితే చేయవలసిన పనులు ఏంటంటే, ముందుగా మనం కల్టివేటర్ తోటి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, అంటే ఒక 8 దుక్కుల లోపు దున్నుకోవడం చేయాలి. తర్వాత ఎండాకాలమే ప్లవ్ వేయించుకోవడం వల్ల, ప్లవ్ అంటే లోతు దుక్కి చేయడం వల్ల లార్వాలు, వాటి పిల్లలు, ఇంకా కీటకాలు పెట్టినటువంటి గుడ్లు చనిపోవడం జరుగుతుంది. అంతేకాక ఎండాకాలం లోతు దుక్కి చేయడం వల్ల ఇంకో అదనపు ఉపయోగం ఏంటంటే, తెగుళ్ళ సమస్య అనేది కొంతవరకు తగ్గడం జరుగుతుంది. క్రితం పంట యొక్క అవశేషాలను మనం పూర్తిగా తీసివేసి వాటిని కాల్చివేయడం వల్ల మనకు వచ్చే చీడపీడలను తగ్గించుకోవచ్చు. మొక్కలు పెట్టడానికంటే నెల రోజుల ముందు గడ్డి అధికంగా మొలిచేటువంటి చేలలో ఏదైనా గడ్డి నివారణ మందుని స్ప్రే చేసుకోవడం వల్ల మొదట వచ్చే గడ్డిని మనం ఒక 45% వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఆఖరి దుక్కిలో మనం చేయవలసిన పనులు ఏంటంటే, ఎకరానికి 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చల్లుకోవాలి. అదేవిధంగా 2 ట్రాక్టర్ ట్రిప్పుల ఎరువుని చల్లుకోవాలి. అదేవిధంగా మొక్కలు పెట్టే 15 రోజుల కంటే ముందు ట్రైకోడెర్మా విరిడేని 200 కేజీల పశువుల ఎరువులో కలుపుకొని చేనంతా చల్లాలి. తర్వాత దుక్కి చేయాలి. దుక్కి చేసిన తర్వాత చేయవలసిన పని సాళ్ళు తోలుకోవడం. సాళ్ళు తోలుకోవడం పూర్తయిన తర్వాత సాళ్ళలో మనము DAPని పోసుకోవాలి. మొక్కల మధ్య దూరం మనం ఎంచుకున్న విత్తన రకాన్ని బట్టి పాటిస్తూ మొక్కలు నాటడం చేయాలి. మొక్కలు నాటిన వారం రోజుల వరకు ఎటువంటి మందులు పిచికారీ చేయకూడదు. ఒకవేళ మొక్కలలో మధ్యలో గడ్డి మొలిచినట్లయితే దానికి మొక్కలు పెట్టడానికంటే 2 రోజుల ముందే మనము పెండిమిథాలిన్ను స్ప్రే చేసుకోవాలి. మొక్కలను మొదటి దశలో మనము ఎక్కువ ధర కలిగినటువంటి మందులు వాడకుండా 30 రోజుల లోపు తక్కువ ధర కలిగినటువంటి మందులను వాడి మొక్కలను పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రైతుల యొక్క ఆర్థిక భారం అనేది పెరగకుండా ఉంటుంది. తర్వాత వీడియోలో మనము మొక్కలకు వచ్చే చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ సమస్యల గురించి తెలుసుకుందాం.